నీకెలా అనిపించింది అసలు ఈ వీడియోస్ చేయాలి బయటకొచ్చి? అంటే నేనేంటంటే అమ్మాయికి నేను ఫోన్లో చెప్పేవాడిని, అమ్మాయికి నాలా వీడియోలు పిచ్చి ఉంది, నాలాగా చెప్పే అమ్మాయికి నాలా ఇంకా పాజిటివ్ ఎలా ఎన్ని వస్తున్నాయో నెగిటివ్ గా కూడా ఈ నిబ్బా స్టోరీ, నిబ్బా గడ్ అని ఇలాంటివి కూడా ఖచ్చితంగా ఈ ఎలా అంటే చెప్తా. ఫస్ట్ లవ్ చేసినాడు ఆ అమ్మాయిని, ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడికి నిబ్బలా ఉంటుంది. ఈ లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నువ్వు దేవుడు బ్రో అంటారు. అర్థమైందా? సో ఒక్కొక్కరు ఒకలా అంటారు, దాన్ని మనం తీసుకోవాలి సింపుల్గా అంతే. ఎవరి లైఫ్లో ఏం జరిగిందో వాళ్ళు దాన్ని బట్టి కామెంట్లో పెడతారు అంతే. ప్రస్తుతం ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అంత పాజిటివ్గా చెప్తున్నావు కాబట్టి మాకు కొంచెం ఎలాగో చూపించనన్నావు, కనీసం ఆ అమ్మాయి గొంతు అయినా ఏదైనా ఫోన్ చేసి కొంచెం మాట్లాడి మాకేమైనా వినిపిస్తావా? వినిపించేవాడిని ఎందుకు, చూపిస్తాను కదా మీకు. అమ్మాయి ఏంటంటే వాళ్ళ అమ్మ ఉంది ఇంట్లో, ఓకే, దగ్గరలోనే ఉంటుంది, మాట్లాడడం కావద్దు. ఇప్పుడు అమ్మాయి వాయిస్ వినిపించినా, అమ్మాయిని చూపించినా ఇంక మనకు కనిపించదు ఇంకా, అదనమాట. ఓ అంటే వాయిస్ కూడా గుర్తుపట్టేస్తారంట. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు లవ్లో అయితే. వాయిస్ కూడా గుర్తుపట్టేస్తూ ఉంటారంటే నా వీడియోస్ అలా అమ్మ నాన్న కూడా చూస్తారు. నేను ఇలా వీడియోస్ వైరల్ అవ్వడానికి, ఆ తర్వాత నాకు చేయలేని ఇంట్రెస్ట్ పెరగడానికి కారణం వాళ్ళ అమ్మ నాన్న కూడా. అమ్మాయి ఏంటంటే వాళ్ళ అమ్మకి నాన్న చూపించేది, మా ఫ్రెండ్స్ డాడీ వీడియోలు చేస్తాను అనేసి, వాళ్ళ నాన్న బాగున్నాయి బాగా చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నేను వాళ్ళ నాన్నే కదా, వాళ్ళ నాన్నే చెప్పేవాడు వీడియోస్ బాగున్నాయి అనేసి. ఆ తర్వాత నేను ఇంకా చేయడం మొదలెట్టేవాడిని. చెప్పేవారా? నాకు చెప్పేవాళ్ళు, అమ్మకి చెప్పేవాళ్ళు. నేను సైలెంట్ వినేవాడిని. అమ్మాయి కాల్ చేసి పక్కన పెడితే, ఒకటే విలేజ్ కాదు, అమ్మాయికి నాకు చాలా దూరం, తనది జిల్లాలే మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా పేరు కూడా చెప్పకూడదు, అది మా ఫ్రెండ్స్ గుర్తుపెట్టేస్తారు మళ్ళీ. ఫ్రెండ్స్ కూడా తెలీదా? ఎవరు తెలియదు ఇప్పుడు వరకు, ఎవరికి తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి, అమ్మాయి వాళ్ళ చెల్లికి అంతే. ఇంకా మా ఎవరో నా బెస్ట్ ఫ్రెండ్ ఒకటి తెలుసు, అంతకుమించి ఇంకెవరో తెలియదు. ఓకే, ఇంటర్వ్యూల వల్ల అందరికి తెలుస్తుంది, కానీ అమ్మాయి ఎవరైనా తెలియడం లేదు పూర్తిగా. మీ ఫాదర్కి తెలుసా? మా నాన్నకి తెలుసు, మా అమ్మకి తెలుసు, అంత ఇంటి మొత్తం తెలుసు. మీ ఫాదర్ యాక్సెప్ట్ చేస్తారా? మా నాన్న ఫస్ట్ ఫాదర్ టాపిక్ అసలు తీసుకుని రావు అంటే ఏమన్నా స్ట్రిక్టా లేకపోతే ఏంటి అని? స్ట్రిక్ట్ ఏం లేదు, నాకు ఏది ఇష్టం అయితే మా నాన్నకి అదే ఇష్టం. మా నాన్న అండు, మా నాన్న గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తా, మా నాన్నే కదా, అందరు నాన్నగా అందరూ బాగా కష్టపడతారు. మా లైఫ్లో ఫస్ట్ ఇయర్ ఎవరున్నారంటే మా నాన్న అని చెప్తాం. మన కోసం వాళ్ళు తిండి మానేసి మనం ఏదో చేయాలనుకుంటే కష్టపడి మన కోసం ఏవో చేస్తూ ఉంటారు. మనం మాత్రం వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తిరుక్కొని అమ్మాయిలతోనే జల్సా చేసుకొని ఎంజాయ్ చేసుకొని, నాన్న ఒక 500 తేడం కోసం రోజు మొత్తం కష్టపడితే అదే 500 మనం అమ్మాయితో తిరిగి 5 నిమిషాలు ఆగొడేస్తాం. చేసావా ఇవన్నీ? అవన్నీ కూడా చేశాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మా నాన్న దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మా నాన్న పడే కష్టాన్ని చూస్తూ ఉంటాను. అప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది, నేను ఒక అమ్మాయితో నాన్నకి అడిగేవాడిని, ఎంత వస్తాను నాన్న ఈరోజు మొత్తం ఈ బస్తాలు వస్తాయంటే 500 వస్తాయి అనేవాడు. 500 నేను అడిగేసి ఎగ్జామ్ ఫీజు కట్టాలనేసి మా నాన్నకి అడిగితే 500, మా నాన్న చెప్పేవాడిని కదా, మా నాన్నకి ఎంత వస్తాయి అంటే 500 వస్తాయని చెప్పేవాడు. అయితే 500 నేను అమ్మాయితో ఎగ్జామ్ ఫీజు కట్టాలని చెప్పేసి అమ్మాయితో తిరగడం కోసం 500 5 నిమిషాలు ఆగొట్టేసేవాడిని. ఓకే, అప్పుడు మా నాన్న పడే కష్టం ఇవన్నీ కూడా నాకు తర్వాత అర్థమయ్యి, అన్ని బ్రేకప్ అయ్యే స్టేజ్లోన అప్పుడు అర్థమయ్యి. పంపిస్తున్నావా ఇంటికి ఏమైనా? ఇంటికి ఏమైనా అంటే ప్రమోషన్స్ ఏమైనా వస్తే పంపిస్తూ ఉంటాను. ఇంట్లో ఎప్పుడు కూడా నా గురించి డబ్బులు అడగారు, అంత పంపించి ఎంత పంపించి అని ఎప్పుడు కూడా అంటారు. నువ్వు ఎక్కడ ఉన్నా నీకు నచ్చింది చేయి అంటారు, డబ్బులు కావాలి మేము పంపిస్తాం, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడికి వచ్చి అంటారు. మా చెల్లి మా అమ్మ కూడా నీకోసం నీకు నచ్చింది వీడియోస్ అంతే, మేము కూడా నీకోసం యాక్టింగ్ చేస్తాము, మాకు ఇష్టం లేకపోయినా. మా నాన్న కూడా నా కోసం వీడియోలు యాక్టింగ్ చేస్తానని చెప్పాడు. అలా వచ్చింది. మా తమ్ముడు కూడా యాక్టింగ్ చేస్తాను. మా చెల్లిని రివీల్ చేశాను, మా తమ్ముడు రివీల్ చేశాను. మా అమ్మని మా నాన్నని రివీల్ చేద్దాం అనుకున్నా కానీ మా అమ్మ మా నాన్న బయటికి వెళ్తూ ఉంటారు పనులకి, అక్కడికి ఇక్కడికి. అందరూ కూడా మళ్ళీ వాళ్ళతో ఏంటి మీ వయసులో చేయాల్సిన వీడియోలైనా అది ఇవని అంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు అనేసి మా అమ్మని మా నాన్న ఏ రోజు కూడా పెట్టలేదు. మా తమ్ముడు మా చెల్లి అంటే నాలానే ఉంటారు కాబట్టి వాళ్ళని పెట్టేవాడిని. సో ఇప్పుడు వరకు నువ్వు నీ ఇన్స్టాలో చేసినవి కాకుండా మాకేమన్నా కొత్తగా ఒక పాజిటివ్ నీ ఎనర్జీతో ఒక కొటేషన్ చెప్తావా? కొటేషన్ అంటే ఏం చెప్తాను, నీకు అలవాటే కదా అబ్బాయిలకి, మోసపోకండి ఆ టైప్ ఏదో చెప్పేసి. అబ్బాయిలకి కాదు అమ్మాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికి కలిసి చెప్తున్నా. మన కోసం మన అమ్మ నాన్న మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. నా కొడుకు అలా చేస్తాడు, నా కూతురు ఇలా చేస్తుంది అనేసి అందరి గురించి అందరి దగ్గర మన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మనం ఏంటంటే లవ్లో పడి కానీ లేకపోతే ఫ్రెండ్స్తో తిరుగుతూ కానీ ఇంకేదైనా సరే వాళ్ళు మన కోసం కష్టపడి ఎన్నో డబ్బులు మన కోసం ఎంత కష్టమైనా సరే నా కొడుకు ఏదో రోజు బాగుపడతాడు, నేను పడేంత కష్టం వాడు పడకూడదు అనేసి ఆలోచిస్తూ మన కోసం ఎన్నో బాధలు పడుతూ మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. కానీ మనం వాళ్ళని మోసం చేస్తూ ఉంటాం, కానీ మనకు కనిపించే తల్లిదండ్రులని. నేనేం చెప్తానంటే లవ్ చేయండి, తిరగండి, ఎంజాయ్ చేయండి, కానీ ఎక్కువ చేయొద్దు. మన కోసం మన అమ్మ నాన్న చాలా ఆలోచిస్తూ ఉంటారు, మన గురించి అందరికీ గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. మనకు జాబ్ రావాలని వాళ్ళు ఎక్కువ మనకన్నా ఆలోచిస్తూ ఉంటారు. జాబ్ వచ్చినా వాళ్ళు అందులో మనం హ్యాపీగా ఉంటామని, వాళ్ళ కష్టపడకూడదని. ఇంకా నేను కూడా చెప్పాను కదా ఒక విషయం, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను అనేసి. అప్పుడు మా అమ్మ నాన్న కూడా బాధపడతారు.
నేనేమనుకుంటానంటే లాస్ట్ వరకు కూడా అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకుంటాను. మరి ఏ దారి లేనప్పుడు ఇంట్లో వాళ్ళు నాకు చెప్పారు, ఏం లేకపోతే నువ్వే తీసుకుని వెళ్ళిపో, మాకు ఏ ప్రాబ్లం లేదని. సో అందుకే నేను అలా డిసైడ్ అయ్యా. అమ్మ నాన్న గురించి ఆలోచించండి, ఏం చేసినా సరే. మనకి చిన్నప్పటి నుంచి కనిపించి ఎన్నో కష్టాలు పడి ఉంటారు కాబట్టి అమ్మాయి కోసం కాదు, అమ్మ నాన్న కోసం. అమ్మాయిలు కూడా అబ్బాయి కోసం కాదు, అమ్మ నాన్న కోసం ఆలోచించండి. ఇంక అదే చెప్తా. ఇంకా నీ ఓన్ యూట్యూబ్ ఛానల్? నా ఓన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సేమ్ అందులో కూడా కంటెంట్ ఇవేనా, కొటేషన్సా లేకపోతే అందరూ అన్నీ అంటే మిక్స్ కామెడీ వీడియోలు చేసేవాడిని ఇంతకుముందు నేను. ఆ తర్వాత ఇలా బ్రేక్ అవ్వగానే లవ్ ఫెయిలియర్లోకి వచ్చాను. అది యూత్కి బాగా కనెక్ట్ అయింది. అప్పుడు నాకు అర్థమైంది నాలాంటి పిచ్చోళ్ళు చాలామంది సొసైటీలో ఉన్నారనేసి. ఆ తర్వాత ఇదే కంటిన్యూషన్ చేశాను. ఓకే, సేమ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా బ్రోకెన్ బాయ్? సేమ్, అందులో కూడా బ్రోకెన్ బాయ్స్ విష్ణు మని అని ఉంటుంది. నాతో పాటు మా ఫ్రెండ్ యాడ్ చేశాను అందులో. ఆడిది కూడా లవ్ ఫెయిలియర్, ఇద్దరం కలిసి చేసాం. అది ఫెయిల్యూర్స్ అందరూ వచ్చి ఒక చోటే ఉన్నట్టు ఉన్నారు. మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అవన్నీ ఉన్నాయి. ఒక మూవీ కూడా రాసా. మూవీ నేమ్ ఏంటంటే కథలే కాలంలో కలిసిన ప్రేమ కదని. అది కూడా ఉంది. అవన్నీ కూడా ముందుకు వస్తాయి. మంచి అమ్మాయిలు ఎలా ఉంటారు, అబ్బాయిలు ఎలా ఉంటారు అనేది జనరేషన్ మొత్తం స్టోరీ రాస్తావా అప్పుడే? స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సాంగ్స్ రాయడానికి ప్రిపేర్ అయ్యాను. అది పెద్ద సాంగ్స్ కూడా నువ్వే రాస్తావా? సాంగ్స్ అన్నీ రాస్తున్నాను. అవన్నీ వస్తాయి, టైం పడుతుంది. ఏంటంటే యూట్యూబ్ మంచిగా గ్రో అయితే ఒక 1M 2M సబ్స్క్రైబర్స్ అయితే ఆ తర్వాత నా యూట్యూబ్ ఛానల్లోనే సినిమా రిలీజ్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇది ప్లానింగ్ ఫ్యూచర్. కొంచెం ఆ సినిమాలో ఏమన్నా ఒక డైలాగ్ మా కోసం చెప్తావా? సినిమాలో డైలాగ్ అంటే ఏముంటుంది, అమ్మాయిల గురించి. ఒక అమ్మాయి ఏంటంటే, కూడా అదేనా? అమ్మాయి ఏమంటదంటే, ఒక దగ్గర అమ్మాయి ఎప్పుడు బిజీగానే ఉంటూ ఉంటుంది, పట్టించుకోదు ఆడిని. అయితే అబ్బాయి ఏం అర్థమయ్యేది కాదు, ఆడికి ఏం అర్థం కాదు అందులో. ఈ అమ్మాయి ఏంటి ఇలా మారిపోతుంది, సెకండ్ కోలా మారిపోతూ ఉంటుంది అనమాట. నైట్ ఒకలా ఉంటుంది, పొగలా ఉంటుంది అమ్మాయి. అందులో నైట్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, ఒకలా మాట్లాడుతూ ఉంటుంది. పొగలు అన్నీ మర్చిపోయి ఒకలా ఉంటుంది సీన్స్లో. అయితే అమ్మాయి ఒక మనిషిని అర్థం చేసుకోవడం రాదు కానీ నువ్వు ప్రేమించవంటే ఎలా నమ్మాలి అంటది. ఒక మనిషిని అర్థం చేసుకోవడం రాదు కానీ ప్రేమించడం వచ్చంటే ఎలా నమ్మాలి అంటది. దానికి ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు వరకు ఏ సినిమాలో కూడా అంత డైలాగ్ ఉంటుంది. 5 నిమిషాలు ఒకే డైలాగ్ నాన్ స్టాప్కి వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు మాకు చెప్పవా అది? ఆ డైలాగ్ చెప్పాలంటే ఇంకా సరిపోదు, ఇంకా టైం ఇంకా పెద్దది. అది ఇప్పుడు రివీల్ చేయకూడదు, అప్పుడు రివీల్ చేయాలి. డైరెక్ట్ నీ సినిమా చూడమంటున్నావు? సినిమానా షార్ట్ ఫిల్మ్? సినిమా కదిలే కాలంలో కలిసిన ప్రేమ కదా మూవీ. 2 హీరోలు ఉంటారు, 2 హీరోయిన్లు ఉంటారు. బాగుంటుంది. ఒక విధంగా చూస్తూ ఉంటే బేబీ సినిమా గుర్తు రావచ్చు, డిజెట్ ఇల్లు గుర్తు రావచ్చు. ఇవన్నీ మిక్సీ ఉంటాయి అనమాట. అందులోన రియాలిటీ చూపిస్తాను ఈ రోజులు ఎలా ఉన్నారో అదనమాట. ఓకే ఓకే. ఇక్కడ నువ్వు ఫ్యూచర్లో ఇప్పుడు లైఫ్ అంతా కొంచెం బాగానే సెట్ అయినట్టు ఉంది కదా, ఆ ఐడి మార్చే ఉద్దేశం ఏం లేదా? ఐడి మార్చాలంటే అమ్మాయితో పెళ్ళి అవ్వాలి. పెళ్ళి అయ్యే కూడా ఐడి మార్చిన, అదే బాగుంది. చాలా మంది కూడా గుర్తుపడుతూ ఉన్నారు. నాకు కూడా బ్రోకెన్ బాయ్ మనీ అంటే అదో బ్రాండ్లా అయిపోయింది నాకు. అది బాగా అనిపించింది. ఓకే ఓకే మనీ, చాలా నీ కొటేషన్స్తో అందరినీ అలా బాగా అట్రాక్ట్ చేస్తున్నావు. ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చాలా ఇవ్వాలని, నువ్వు చెప్పినట్టే మీ పిల్లతో ఒక ఇంటర్వ్యూ గురించి మేము చాలా వెయిట్ చేస్తాం. 2 yearsలో అన్నావు కదా మ్యారేజ్? 2 yearsలో. 2 years తర్వాత ఇంటర్వ్యూ గురించి నేనే కాంటాక్ట్ అవుతాను మళ్ళీ, అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అమ్మాయి అంటే మీరు నా కాంటాక్ట్ అంటే, అమ్మాయి నాతోనే ఉంటే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మనమే ఇంటర్వ్యూ పెట్టుకుందాం. అమ్మాయి లేకపోతే మీరు నా కాంటాక్ట్ అయినా ఏం చేయలేం కదా. ఓకే, నువ్వే కొంచెం డౌట్గా చెప్తున్నావు. ఓకే, మేము అలా అవ్వాలని కోరుకోము. మీరిద్దరూ కలిసి ఉండి నువ్వు అనుకున్నట్టే పెళ్లి చేసుకుని మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.